హైట్ ఉండదు మన సాగర్లో అయితే. మన సాగర్లో అయితే ఇంత హైట్ ఉండదు చూడండి. ఇక ఇప్పుడు యాక్చువల్గా మనం గేట్ల మీద చూసినట్టే లెక్క పైకి. అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, మనం శ్రీశైలానికి అయితే వచ్చినాం. శ్రీశైలం ఈరోజు నైట్ బయలుదేరాం. ఇదే బండిలో మేము వచ్చింది. అప్పుడు నైట్ వచ్చినాం కదా, మాకు షూట్ చేయడానికి అయితే అండ్ ఇప్పుడైతే మేము దర్శనానికి అయితే పోతున్నాం. సో పోయి స్నానం చేసి దర్శనానికి వెళ్తాం. దర్శనం అయిపోయిన తర్వాత పోతప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తాం కదా. యాక్చువల్గా వచ్చింది ప్రాజెక్ట్ మెయిన్ అనమాట. సో ప్రాజెక్టు గేట్లు తీయడం జరిగింది. సో శ్రీశైలం అయితే ఎప్పుడు వస్తుంటాం కానీ మనకైతే ఎప్పుడు శ్రీశైలంలో గేట్లు ఎప్పుడు తీయరు అనమాట. కాబట్టి వెళ్ళేటప్పుడు శ్రీశైలం గేట్లు మేము చేసే ఎంజాయ్మెంట్ ఎలా ఉంది, అక్కడున్న అడవి, ఇవన్నీ అయితే మీరు అయితే చూడవచ్చు. ఇది మనం శ్రీశైలం వచ్చినాం. సో శ్రీశైలంలో దర్శనం అయితే అయిపోయింది. చూడండి, దర్శనం అయితే లోపలికి అయితే కెమెరా మెయిన్ గేట్. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. చూడండి, అక్కడ కానొచ్చేదే గోపురం. మనకైతే శ్రీశైల దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు డ్యామ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. డ్యామ్ దగ్గరనే బాగుంటుంది. ఎప్పుడైతే మనం డ్యామ్ దగ్గరికి అయితే రాము, డ్యామ్ దగ్గర గేట్లు దిగారు ఎప్పుడు. డ్యామ్లో తలుపులు తీసి 10 తలుపులు తీసి పోయి డ్యామ్ చూసి తర్వాత మధ్య మడుగు వెళ్తున్నాం. సో ఇంకా ఇప్పుడైతే ఇంకా మంచి మంచి లొకేషన్ చూస్తాం. దర్శనం అయిపోయింది కాబట్టి మీకు నైటే మాకు జర్నీ అయింది అండ్ నైటే మళ్ళీ దర్శనం కూడా అయిపోయింది కాబట్టి వీడియో అయితే తీయలేకపోయినా. సో ఇప్పటి నుంచి స్టార్ట్ అనమాట. సో శ్రీశైలంలో దర్శనానికి అయితే చాలామంది వస్తారు కానీ డ్యామ్ తలుపు తీసినప్పుడు అయితే ఎక్కువ మంది రారనమాట. అంటే చూడలేరు ఎక్కువ. ఆ సినారియో మీకు చూపిస్తా ఫుల్ హెచ్డీలో 4Kలో ఎంజాయ్. మా అమ్మటి వచ్చిన ట్రావెలర్స్ వీళ్ళంతా మా అమ్మటి వచ్చిన మొత్తం 5గురం వచ్చినాం. డ్రైవరే మమ్మల్ని తీసుకొచ్చాడు. టిఫిన్ చేపిస్తాం, టిఫిన్ చేపిస్తాం, మందు కూడా పోపిస్తాం. మంద డ్రైవర్కి మందు ఎవరని చెప్పినాడు. అరే డ్రైవరు తోలుతప్పుడు మందు తాగాడు, డ్రైవరు పడుకునేటప్పుడు మందు తాగుతాడు. ఇది మేము కార్లో వచ్చిన బ్యాచ్. మొత్తం 5గురం వచ్చిన చెప్పినా కదా, ఇందాక మీకు కావాలి కొంచెం మొత్తం కలిపి. శ్రీశైలం దర్శనం అయిపోయింది. ఇప్పుడు కాడికి పోతున్నాం, డ్యామ్ కాడికి. एकदम भारी లేదు. ఇది కళ్ళతోనే చూడాలి, కెమెరాలో చూస్తే అర్థం కాదు. ఇది మన కళ్ళతోనే చూడాలి, కెమెరాలో చూస్తే అర్థం కాదు.
సో గాయ్స్ మొత్తానికైతే మనం శ్రీశైలం గేట్స్ దగ్గరికి అయితే వచ్చినాం. సో రీసెంట్గా గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఒక్కసారి ఆ సినారియోని ఎంజాయ్ చేయండి. వావ్ అంటే వావ్, ఇలాంటి సినారియో మనం ఎప్పుడు చూసి ఉంటాం. సో మీరు ఇంకా మిస్ అయి ఉంటే అది మేము బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు మేము బ్రిడ్జ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో వీలున్నప్పుడైతే మీరైతే చూసేయండి, టైం మళ్ళీ మళ్ళీ రాదు. బ్రిడ్జ్ దగ్గర నుంచి కూడా సినారియో ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. లెట్స్ స్టార్ట్. బాబు ఇంకా ఆ ఊర్లో ఏం చేస్తున్నారా? గాలి వస్తుంది. ఇందాక మీకు దర్శనం రాడా? గాలికైతే మొత్తం ఆగిపోతాయి. ఎంత గాలి వస్తుంది. కొండలు శ్రీశైలంలో కొండలు కామన్, కానీ వాటర్ కొండలు చూడటం మహా అద్భుతం అనమాట. చూడండి ఒకసారి గ్రీనరీ, సూపర్ గ్రీనరీ. ఇది సొంత కళ్ళతో చూస్తే అనుభవించగలం, ఎవరిలో చూస్తే అనుభవించలేము. సూపర్ 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 సూపర్. హాయ్ ఫ్రెండ్స్, మేము శ్రీశైలంకి వచ్చినాం. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. మా శివానతో పాటు వచ్చినాం. ఏం కనపడుతుంది అది? మేము శ్రీశైలం వచ్చినాం. తలుపులు డ్యాములు లేపినాం. శివన లేపిన వచ్చి దగ్గరకు వచ్చి మీరు కూడా రండి చూద్దరు. వచ్చేయండి 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 వచ్చేయండి. చాలా ఎంజాయ్ అయింది. అండ్ గైస్ సో గైస్, ఇంతటితో మన శ్రీశైలం జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ 2024లో ఈ జర్నీ అనేది అమోఘం అని చెప్పుకోవచ్చు. ఇంకా మీరు ఇంకా విజిట్ చేయకపోతే వెళ్ళండి. ఇంకా సీజన్లో గేట్స్ అయితే ఓపెన్ చేసే ఉన్నాయి. అండ్ ఈ తర్వాత మేము మధ్యమడుగు అయితే వెళ్ళడం జరిగింది. అండ్ ఆ ట్రిప్ విషయాలు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ సంచార్ శివ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.